నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. దీని వాక్యాన్ని చదువుకొని దీని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం, గమనించండి. 3-4 మత్తయి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసింది. చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఉపమానం మనం వింటున్నాం. మరి పైన అక్కడ ఏముందమ్మా? 3వ వచనంలో ఆయన వారిని చూచి చాలా సంగతులు ఎవరు చెప్పాడమ్మా? ఉపమాన రీతిగా చెప్పాను. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎందుకని ఉపమాన చెప్తే బాగా అర్థమవుతాయని. ఎందుకని ఉపమాన రీతిగా చెప్పారంటే అర్థం కావడానికి. చెప్పి అర్థం కాకపోతే ప్రయోజనం ఉంది. అందుకని అందరికి అర్థం కావడానికి చాలా చక్కగా ఉపమాన రీతిగా చెప్పాడు చాలా సంగతులు. ఈ యొక్క విత్తువాని గురించిన ఉపమానము చిన్నతనం నుంచి ఉంటున్నాం అమ్మా. కొన్ని ఎక్కడ పడినాయంట? ఆ విత్తుకున్న వాడు వెళ్ళాడు, విత్తనాలు చల్లుతున్నాడు. ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి. కొన్ని ఎక్కడ పడ్డాయమ్మా? రాతి నేలలు పడ్డాయి. రాతి నేలలో మన్ను ఉండదు కాబట్టి ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలు పడ్డాయంట. ముండ్ల పొదలు పెడితే ముళ్ళు ఆ పొదలు వాటిని అంచేసాయి కాబట్టి ఫలించలేదు. కొన్ని ఎక్కడ పడ్డాయమ్మా? మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడే విత్తనాలు ఎలా ఫలించాయంటమ్మా? దేవుని కొరకు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనంతా కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఉండాలా? రాతి నేలను పడిన విత్తనాలు ఉండాలా? ముండ్ల పొదలు పడిన విత్తనాలు ఉండాలి? ఎలా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ గొప్పని చెప్తున్నాడు. ఓకే, ఈరోజు మనము త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాల గురించి నేర్చుకున్నాం. సమయం ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి వేరే నేర్చుకున్నాం. ఓకే, ఆయన వెళ్తున్నాడంట. వెళ్తుంటే చాలా పెద్ద జనసమూహం వచ్చింది ఆయన దగ్గరికి. కూర్చోడం కూడా స్థలం లేదు. ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఎప్పుడైనా ఎక్కడ కూర్చున్నాడు? ఒక ధోని తీసుకుని వచ్చినాడు. ధోనిలో కూర్చున్నాడు ఆయన. ధోనిలో కూర్చొని వారికి బోధిస్తున్నాడంట. బోధిస్తూ వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పేసాడు. ఇప్పుడు నేను చెప్పిన మనం నేర్చుకున్నవన్నీ కూడా చెప్పేశారు ప్రభు. తర్వాత ఏం జరిగింది చూడండి. 13వ అధ్యాయము ప్రభు ఒక మాట అన్నాడు. 10వ వచనం చూడండి. తర్వాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లన్నాడు. వాళ్ళు శిష్యులు వచ్చారంట. ఎందుకు ఉపమానంగా మాట్లాడుతావు? డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా. డైరెక్ట్ గా మాట్లాడి మాకు అర్థమవుతుంది కదా. ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అంటే దానికి రీజన్ ఉంది. ఉపమాన రీతిగా ప్రభు చెప్పడానికి రెండు, అంటే ఈ మాటను బట్టి మనం ధ్యానం చేయవలసిన సంగతి ఏమిటంటే, దేవుడు ఆయన జ్ఞానాన్ని శోధించగల మనుషుడు ఎవరున్నారు మీ లోకంలో? ఆయన ఉపమాన రీతిగా ఈ లోకంలో బోధించాడంటే దాని 2 రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆశ్చర్యం వేస్తుంది ఈ సంగతి. ఇంకా మొట్టమొదటి చెప్పాను మీకు రీజన్. ఇతరులకు ఈజీగా అర్థం కావడానికి ఉపమానాలు చెప్పేవాడు. మళ్ళీ ఇంకా కాంట్రాస్ట్ వ్యతిరేకంగా కూడా చెప్పాడు ప్రభు ఇక్కడ. ఎందుకు చెప్పాడు చూడండి. 10వ వచనం. నీ ఉపమాన రీతికి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆయన అడుగు. ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్య మర్మములు ఎరుగటం మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలా విచిత్రంగా లేదు? చాలా ఈజీగా అర్థం కావడానికి ఉపమానం చెప్పాడంట. కొంతమందికి అర్థం కాకుండా ఉండడానికి అలా చెప్తున్నాడంట. అంటే ఏంటనమాట? వినగలటువంటి మనసు ఎలాగుంది మనిషికి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆశ లేని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే వారికి అర్థం కాదు. ఎన్ని చెప్పినా, ఎంత వెలిగించినా వెలగరు, వినపడదు, గ్రహించరు. అందుకే ప్రభావం చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎదుట మీకు అనుగ్రహింపబడను కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడను, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడను. మరియు వారు చూచుచుండి చూడరు, వినిచుండి వెనక గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించినారు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే మళ్ళీ ఈ 2వ రీజను, వాళ్ళు వినట మట్టుకు వింటారు కానీ ఏమాత్రము గ్రహించరు. చూచిన మటుకు చూదురు కానీ ఏమాత్రం గ్రహించరు. ఓకేమ్మా, అందుకని ఇలా చెప్తున్నానని చెప్పేసి ప్రభు చెప్పినాడు. మరి తర్వాత చూడండి 15వ వచనం ఏముందో. 13వ అధ్యాయము 15వ వచనంలో ఏమో చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని
హృదయముతో గ్రహించి, చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా ఎలా చూడాలంటమ్మా? కన్నులారా చూడాలంట. రెండవది చెవులారా వినాలంట. అప్పుడు ఏం జరుగుతుంది? హృదయం గ్రహిస్తుంది అంటే. వినండి, ప్రభు చెప్పిన ఉపమానాలు కానీ, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న లేఖన భాగాలు కానీ మనకు అర్థం కావాలంటే ఎలా వినాలమ్మా? చెవులతో వినకూడదు. ఎలా వినాలి? చెవులారా వినాలంటే అర్థం ఏంటి? చెవులు అక్కడ ఆయన వాక్యం మీదే పెట్టాలి. చాలాసార్లు మనకి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంటాం. పంజరం కోసం కూర్చుండగా మైండ్ ఎక్కడో తిరుగుతుంటుంది. ఇంకేం వినిపిస్తాయి? రెండవది కన్నులారా చూడాలన్నట. కన్నులారా అంటే కన్నులు ఎవరు ఉండాలి? ఏసీ ఉండాలి. చెవులు ఎవరు ఉండాలమ్మా? ఏసీ ఉండాలి. అప్పుడు హృదయం గ్రహిస్తుందంట. ఇప్పుడు మీకు అర్థమైందా? వారు ఎందుకు గ్రహించట్లేదు? కన్నులారా చూస్తున్నారు కానీ కన్నులారా చూడడం లేదు. వింటున్నారు, చెవులారా వినడం లేదు. కాబట్టి హృదయం పనిచేయడం లేదు. దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీకు అర్థం కావాలి, నువ్వు దాని ప్రకారంగా జీవించాలనంటే, హృదయం గ్రహించాలనంటే నీ చూపు, నీ యొక్క చెవులు దేవుని వాక్యం మీద ఉండాలి. నా సోదరు, నా సోదరి, అప్పుడే అర్థమవుతాయి. నాకు అర్థం కాదు. చిన్న మాట చెప్పిన అర్థం కాదు. ఏసుక్రీస్తు పక్కన ఉంటే పోతాం అన్నారు కదా, అర్థం కాలేదు వాళ్ళకి. ఏసైనా అర్థం కాలే. ఎందుకని వారి పైన అవిశ్వాసం, అప్పుడు ఉన్నట్టు అవిశ్వాసం. తర్వాత బాగుపడ్డారు, అది వేరే విషయం. అందుచేత దేవుని వాక్యం మనలో ఫలించాలి. దేవుడు చెప్పాడు వినాలంటే నువ్వు కన్నులారా చూడవలసింది ఎవరినమ్మా? దేవుణ్ణి. చెవులారా వినవలసింది దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మళ్ళీ చూస్తున్నాను చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వల్ల స్వస్థ పొందుకున్నట్లు. ఇది మన పాజిటివ్గా ఆలోచన చేద్దాం, తర్వాత నెగిటివ్గా ఆలోచన చేద్దాం. దేవునికి వాక్యం గ్రహించి మనసు తిప్పుకున్నాడు ఏంటి? మారు మనసు, రిపెండెన్స్ అంటాం ఇంగ్లీష్లో. మారు మనసు. మనసు మారాలనంటే కనులారా చెవులారా వినాలి, హృదయం గ్రహిస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంట? హృదయం గ్రహించినప్పుడు మారు మనసు వస్తుంది, మనసు మారిపోతుంది. అయ్యో నా అత తప్పు చేశానా, అయ్యో తప్పు చేశానా, ఇంకా చేయకూడదు. నువ్వు చేసిన తప్పే చేస్తున్నావు అంటే నీ హృదయంలో మారు మనసు లేదు. మారు మనసు లేదంటే హృదయం గ్రహించట్లేదు. చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా గ్రహించడం లేదని అంటే నీ చూపు, నీ కన్నులు వేరే చోట ఉన్నాయి. నేనేనంత నువ్వేనండి. అందుచేత అర్థం కాదు. మళ్ళీ తర్వాత మనసు తిప్పుకున్న తర్వాత ఏం జరుగుతుందమ్మా? నా వలన స్వస్థత. దేవుడు మనం స్వస్థపరచాలి. దేవుడు స్వస్థపరచడం రెండు సంగతులు: శరీర సంబంధ స్వస్థత, ఆత్మ సంబంధ స్వస్థత. ఎందుకని రెండు రోగాలనే కదా ఈ లోకంలో. మొట్ట రోగం శరీర సంబంధమైనది, రెండవది కంటికి కనబడే రోగం ఏంటమ్మా? ఆత్మ సంబంధమైన రోగం. ఈ రెండు రోగాలను బాగు చేయడానికి వచ్చినాడు. పక్షవాయు కలవాన్ని తీసుకొచ్చారు. ఏమన్నాడు అమ్మాయిన? పక్షవాయాన్ని తీసుకొచ్చారు. నీ పక్షవాయు నేను బాగు చేశాను, వెళ్ళిపో, నీ చాప చుట్టుకుని వెళ్ళిపో, నీ పని చుట్టుకుని వెళ్ళిపో అని అనలేదు ఆయన. ఏమన్నాడమ్మా? నీ పాపములు క్షమింపబడినవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు స్వస్థలు చేశాడు అక్కడ. రెండు స్వస్థలు చేశాడు. ఒకటి శరీర సంబంధమైన స్వస్థత, పెరాలసిస్ నుంచి. రెండోది ఆత్మ సంబంధమైన స్వస్థత, పాపాలు క్షమించి. అందుకు వచ్చాడు ప్రభు. అందుచేత నీ కన్నులారా యేసుని చూడాలి, చెవులారా యేసు చెవులారా ఆయన మాటను వినాలి. అప్పుడు నీ హృదయం గ్రహిస్తుంది ఏం చెప్పారో. దేవుడి సేవకుడు కానీ, దేవుడు కానీ, దీని వాక్యం కానీ గ్రహిస్తుంది. నీ హృదయం గ్రహించప్పుడు నీలో మారు మనసు వస్తుంది. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, చేయకూడదని. ఎప్పుడైతే మారు మనసు వచ్చేస్తుందో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు. యూ విల్ హీల్ యూ. మారిపోతావు నీవు. అది జరగడం లేదంటే లోపం ఎక్కడుంది? ఎక్కడ లోపం? మనలోనే ఉంది. అందుకని ఇలా ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అందుకని లోకస్ వార్త చూడండి. మనం అందరం వింటున్నామా లేదా? దేవుడు చెప్పిన మాటలు అందరం వింటున్నాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఎవడును దీపం ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు అగుపడవలని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యమేదీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు అతని నుండి మరుగైనది ఏది లేదు. ఇప్పుడు 18 చూసుకోండి. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఏమని చదవండి మీరు. గనుక మీరెలా వినుచున్నారో చూచుకొనుడి. టెస్ట్ అనమాట. జ్వరం వచ్చిందో రాదో టెస్ట్ చేయడానికి లోన పెట్టుకుంటాం, థర్మామీటర్ అంటాం. చెప్తుంది అది నీకు జ్వరం వచ్చిందని. లేకపోతే బాగా ఉంది కంగారు పడక అంటది. బీపీ వచ్చింది అనుకోండి, ఒక పరికరం ఉంది అక్కడ చేస్తే నీకు బీపీ ఉంది, జాగ్రత్త ఉప్పు తగ్గించని చెబుతుంది.
బాగా ఉన్నావు, కంగారు పడుతుందని చెబుతుంది. అలాగే టెస్ట్ చేసుకోమన్నాడు మనల్ని. నువ్వు దేవుని వాక్యాన్ని ఎలాగ వింటున్నావు, దేవుడు చెప్పిన మాటలు, దేవుని సేవకు చెప్పిన వాళ్ళు ఎలాగ వింటున్నావు టెస్ట్ చేసుకుంటున్నాడు దేవుడు. ప్రతి వారం 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితోటి. ఎలా వింటున్నాం మనందరం కూడా? చెవులారా వింటున్నామా, కళ్ళారా చూస్తున్నామా, హృదయంలో గ్రహింపు ఉందా, మార్మల్స్ ఉందా? సరే, ఈ కొత్త సంవత్సరంలో మనం వెళ్తున్నాం, ప్రయాణమై పరీక్ష చేసుకోవాలి మనందరం కూడా. టెస్ట్ చేసుకోవాలా? ఏం టెస్ట్ చేసుకోమన్నాడు ఇప్పుడు? ఏం టెస్ట్ పెట్టాడు ప్రభు? ఏం టెస్ట్ దేవుడు పెట్టిన టెస్ట్ ఏంటి? గట్టి చెప్పండి, ఏం టెస్ట్ పెట్టాడు దేవుడు? గట్టి చెప్పండి, నాకు అర్థం కాలే అని లేదు అక్కడ. ఏముంది? ఏమింటున్నారు మీరు? ఆయన చెప్పింది ఏం వింటలేదు మీరు. ఏమి వింటున్నారో జాగ్రత్త చూసుకుని చెప్పి అది కూడా వినకపోతే ఎలాగమ్మా మీరు? ఏమన్నాడైనా? ఏమి వింటున్నారో జాగ్రత్త చూసుకోండి కనుక. ఏదంటే కొంత విన్నాను, అప్పుడు ఏదో పోయిన వారు అన్నాను కదా, ఆ తర్వాత అన్నాను కదా, అది కూడా తీసేస్తారంట సరిగ్గా వినకపోతే. అర్థమైందా? ఎంత ఉండగా అది కూడా తీసేస్తారంట. అది తీయకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఏమి వింటున్నాం మనము? జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకని? శరీరం బలహీనం, ఆత్మశరీరం శరీరం బలహీనం. అది వింటానంటే ఒప్పుకోదు కదా శరీరం, వినకుండా చేస్తుంది అది. జాగ్రత్త సొమ్మన్నాడు దేవుడు. అలా ఉంటే త్రోవ పక్కన పడిన విత్తనం వల్ల ఉంటావు, సైతాన్లో చెత్తుకుపోతాడు నీ వాక్యాన్ని. అందుకని అంటున్నాడు ప్రభు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం. కలిగిన వానికి ఇవ్వడను, లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడు గనక మీరు ఎలా వినుచున్నారో చూచుకొనండి. ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, ఎలాగ వాక్యంలో వెళ్తున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇప్పుడు మళ్ళీ రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తర్వాత ఏం జరిగింది చూడండి. శిష్యులు వచ్చారు కదా, ఆయన ఉపమానం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే అందరూ విన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరికైనా అర్థమైందమ్మా? ఆయన చెప్పిన ఉపమానం ఎవరికైనా అర్థమైందా? అప్పుడు ఎవరికి అర్థం కాలే. విన్నారు, భలే బాగుంది కదా, ఎప్పుడు ఇటువంటి కథ ఎప్పుడు వినలేదే, భలే చెప్పాడే కదా అని. కానీ కదా విని వెళ్ళిపోయారు. కానీ ఎవరికి అర్థం కాలే, ఇంక్లూడింగ్ హిజ్ డిసైపుల్స్. ఆ 12 మంది శిష్యులు కూడా అర్థం కాకపోతే అప్పుడు వచ్చారు ఈశ్వరికి వచ్చి, ఎందుకు ఇలా బోధిస్తున్నావు, మాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేట్టు బోధించవచ్చు కదా అని చెప్తే అప్పుడు చెప్పాడు కారణం. వారు చూస్తారయ్యా కానీ గ్రహించరు, వింటారయ్యా వారు గ్రహించరు. అందుకని హృదయంలో మారు మనసు లేదు, అందుకని స్వస్థపరచడం వాళ్ళని. కానీ మీరు అలా లేరు. చూడండి ఇప్పుడు 16వ వచనం. అయితే నీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యులైనవి, దేవుని స్తోత్రం హల్లెలూయా. మీ చెవులు వినిచినవి కనుక అవి ధన్యములైనవి. ఇప్పుడు శిష్యులు ఎలా ఉన్నారమ్మా? వారి కన్నులు వేసి చూస్తున్నాయి, వారి చెవులు వేసి చెప్పిన మాటల్ని వింటున్నాయి, కాబట్టి మీరు ధన్యులు. అందుకని మీకు అర్థం, వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా వాళ్ళకి చెప్పాను. అయితే మీలేముంది? ఆశ ఉంది. అందుకని మీకు అర్థం కాకపోతే ఏం చేశారు? మీరు నగరికి వచ్చారు అని 17వ వచనం ఏమన్నా చూడండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరి చూడకపోయి, మీరు విని వాటిని వినగోరి వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినండి అన్నాడు. ఇప్పుడు విందాం. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియో గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోను. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే, లేదా మనమే. ఏమన్నారమ్మా? త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరంట? ఎవరైతే ఆయన చెప్పిన దేవుని వాక్యం వినియో గ్రహింపక ఉంటే, చాలా జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా వినండి. విని గ్రహించకపోతే ఏమైపోతుంది? సైతానుడు వచ్చి ఆకాశ పక్షులు ఎలా ఎత్తుపోనియో, సైతాన్ దుష్టుడు అంటే ఎవరు? సైతానుడు అపవాదం వచ్చి మనలో ఎత్తబడుతున్నట్టు వాక్యాన్ని ఎత్తుపోతున్నాడంట. అప్పుడు ఫలిస్తుందా విత్తనాలు జల్లాం, ఎందుకు జల్లుతాం? ఫలించాలని. ఆ ఫలించే స్థితిలో లేనప్పుడు అవి చెత్తుకుపోతాయి, ఇంకేం ఫలిస్తాయి? అవి విత్తనాలు లేకపోతే ఏం ఫలిస్తాయి? ఫలించడానికి విత్తనాలు వేస్తాడు విత్తువాడు, కానీ ఫలించకపోతే అది రాత్రి నెలలో పడితే ఏమవుతుందమ్మా? సరే, త్రోవ పక్కన పడితే ఏమవుతుంది? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతాడు. ఎవరంటే వీరు వింటారే గాని ఏమాత్రము గ్రహించరు. ఇప్పుడు వినటం గురించి నేర్చుకున్నాం కదా, వింటారు కానీ ఎలా వింటున్నామో ఉండదు. అందుకని మారు మనసు అనుభవం రాదు. అటువంటి వారిలో ఇంత వాక్యం ఉన్న కలిగిన కూడా ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. అచేత ప్రతి వారము ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని ఎలా వినాలమ్మా? ఎలా వినాలి? చెవులారా కనులారా చూస్తూ వినాలి, హృదయంలో గ్రహించాలి. అందుకని ఒక మాట ఏంటి? వినాలని చెప్పాడు కదా. తర్వాత ఏమన్నాడమ్మా? వినియు
గ్రహింపకపోతే సైతాన్ని వచ్చి ఎత్తుకుపోతాడు. వినడం అంటే నేర్చుకున్నప్పుడు, గ్రహించడం అంటే ఏంటి నేర్చుకుందాం. దీని వాక్యం కేవలం ఉంటే మాత్రం అర్థం కాదు, గ్రహించాలనంటే మనలో ఏముండాలమ్మా? ఆసక్తి ఉండాలి, ఆసక్తి. లేకపోతే దేవుడు చెప్పిన మాటలు నీకు ఏమాత్రమో అర్థము కావు. నెహెమ్యా గ్రంథం తీయండి, ఒకసారి గ్రహింపు గురించి నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం తీయండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఒకప్పుడు సరిగా వినలేదు, దేవుని సరిగా ఆరాధించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారందరినీ తరిమేశాడు. ఎక్కడికి? బబులోను దేశం తరిమేశాడు. అక్కడ వారికి అప్పుడు మారుమనసు వచ్చింది, తప్పు తెలుసుకున్నారు. 70 సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చి నెహెమ్యా ద్వారా, ఎజ్రా ద్వారా ప్రేరేపబడి, హగ్గయి అయిన ప్రాప్త ద్వారా ప్రేరేపబడి మందిరాన్ని, ప్రాకారాలను కట్టుకున్నప్పుడు జరిగిన సంగతులు. 7వ నెల రాగా ఇజ్రాయేలులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. ఎక్కడ? మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఎలా ఉన్నారంట? ఏక మనస్కులై, ఒకే మనస్సు కలిగి ఎక్కడికి వచ్చారు? నీటి గుమ్మ ఎదుటనున్న మైదానంలోకి వచ్చి, చాలా జాగ్రత్తగా ఉండండి, యెహోవా ధర్మశాస్త్రం తెమ్మని, యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథం తెమ్మని ఎజ్రాను శాస్త్రులు చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున, తర్వాత ఉందమ్మా, చదువబడి దాని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మ ఎదురున్న మైదానంలో ఉదయం వరకుని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చాను. దేవుని స్తోత్రం. అలా వినిపించుచు వచ్చాను. ఆ జనులందరూ ఆ ధర్మశాస్త్రమును ఎలా విన్నారమ్మా? శ్రద్ధతో వినిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్త నేర్చుకున్నాం. మరి కొత్త సంవత్సరం మనం ఏం చేయవలసిన సంగతి. స్త్రీ పురుషులు అందరూ చేశారు, తప్పు తెలుసుకున్నారు, దేవుని ముందున కడుతున్నారు. 7వ నెల వచ్చింది, పండుగలు వచ్చాయి. పండుగ దినం అది, బోరవు పండుగ, ఇంకా పండుగలు వస్తాయి. అందరూ వచ్చేసారంట. మైదానం ఉంది అక్కడ, మైదానం దగ్గర వచ్చింది. అప్పుడు ఎజ్రా అనేటువంటి యాజకుడు ఉన్నాడు, నెహెమ్యా, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మోషే ధర్మశాస్త్ర గ్రంథం తీసుకురండి అని చెప్పగానే తీసుకుని వచ్చారు. ఆ మైదానం అంతా స్త్రీ పురుషులతో నిండిపోయింది, మొత్తం అంతా కూడా. ఓకే. అప్పుడు ఈ యొక్క ఎజ్రా అనే శాస్త్రి ఆ ధర్మశాస్త్రంను చదివి వినిపించాడు. ఎవరికి వినిపించాడు తెలుసా? ఎవరికి వినిపించాడు? మళ్ళీ చూడండి, మామూలు ప్రజలకు కాదు. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఇదే మనం నేర్చుకోవాలి ఈరోజు. 2వ వచనం, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున, తర్వాత ఏముందమ్మా, ఏదైతే తాను చదువుతున్నాడో దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతా చదివి వినిపించాడు. ఎవరికి వినిపించాడు చదివి? ఏం స్త్రీ పురుషులమ్మా? ఎక్కడైనా ఉంటారు స్త్రీ పురుషులు, ఎక్కడైనా ఉంటారు. గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులకు. ఏమ్మా, ఇక్కడ లేరా స్త్రీ పురుషులు? రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారా? ఆ బస్ స్టాండ్కి వెళ్ళని ఎంతమంది ఉంటారు? కానీ గ్రహింపగల శక్తి ఎవరికైనా ఎంతమంది ఉంటుంది? అందరికీ వినిపించలేదు ఆయన. ఎవరికి వినిపించాడమ్మా? అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అక్కడ ఎంతమంది వచ్చారో అందరూ కూడా ఎలా విన్నారమ్మా? దేని వాక్యాన్ని శ్రద్ధతో విన్నారంటే వాళ్ళకి గ్రహింప శక్తి ఉందా లేదా? చిన్నవారు కానీ పెద్దవారు అందరూ వచ్చారు. మోషే ధర్మశాస్త్రం చదువుతుంటే వారందరికీ ఏ మనసు ఉందమ్మా, ఏ హృదయం ఉందమ్మా? గ్రహింపగల శక్తి. అని దీని వాక్యం వినాలి, వినాలి, వినాలి. ఒకప్పుడు మనం పాపం చేసినప్పుడు 70 సంవత్సరాలు మనం శిక్ష విధించాడు. ఆ శిక్ష మనం తిరిగి రాకూడదు, మనం మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించాలి అని ఆశ వారికి ఉన్నది. కాబట్టి మోషే ధర్మశాస్త్రం చదువుతుంటే ఎజ్రా ఎలా విన్నారమ్మా? ఇప్పుడు మందిరంలో వాక్యం ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ఇప్పుడు క్వశ్చన్ వేసిన జవాబులు లేవు అని ఎంతమంది శ్రద్ధగా వింటున్నారో అర్థమైపోతుంది. కానీ అక్కడ అలా లేరు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారంట, శ్రద్ధగా విన్నారంట. ఎందుకు శ్రద్ధగా విన్నారు ఎవరైనా చెప్తారా? అక్కడ రాయబడలేదు. చెల్లారు, వెరీ గుడ్. మర్మంగా రాశారు. ఎందుకు శ్రద్ధగా విన్నారు చెప్పాలి, మీరు చెప్పాలి. చూసి చెప్పండి, చదివి, నేను చదివి 2వ వచనంలో చదివి చెప్పండి. కొన్ని సంగతులు గ్రహించాలనంటే దేవుని శక్తి ఉండాలి, లేకపోతే అర్థం కాదు. చూడండి, అందుకు శ్రద్ధగా విన్నారా? అదే ఎందుకు వచ్చింది గ్రహింప శక్తి, అంత శ్రద్ధగా ఎందుకు విన్నారు నేర్చుకుందాం. చూడండి, 3వ వచనం ఉంది, నీటి గుమ్మం ఎదురున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూర్చున్నటువంటి ఆ స్త్రీ పురుషులకు ఉందా? ఏముంది అక్కడ? నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు
తెలివితో వినగలిగిన వారికి అందరూ చదివి వినిపించవచ్చును. అందుకని జనులందరూ శ్రద్ధతో విన్నారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని. వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు కూర్చున్నారా, లేచి నిలబడ్డారా? ఎంతసేపు? ఏముంది అక్కడ? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం సుమారు ఎన్ని గంటలు? ఉదయం అంటే ఎప్పుడమ్మా? 6 అనుకుందాం. పోనీ సేఫ్ సైడ్ 9 అనుకుందాం. పోనీ మధ్యాహ్నం అంటే 12, 1 గంట కదా. 9 అంటే 10, 11, 12, 1. ఎన్ని గంటలు? 4 గంటలు నిలబడ్డారా, కూర్చున్నారా? నిలబడ్డారు కాబట్టి విన్నారు శ్రద్ధగా. కూర్చుంటే శరీరం బలహీనం, ఎక్కడికి వెళ్ళిపోతాం, చక్కలు కొడుతుంది శరీరం. అందుకని మిమ్మల్ని కూడా ఒకసారి నిలబెడుతుంటాను. అందుకే దేని వాక్యం చదువుతున్న 4 గంటలు లేదా 6 గంటలు వారు లేచి నిలబడి వాక్యాన్ని విన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎంత ఆశ ఉన్నది? మిమ్మల్ని వాక్యం గంట సేపు నేను నిలబడి చెప్తాను, గంట అయినా 2 గంటలైనా. మీరు ఎంతమంది నిలబడి ఉంటారు? గంట, 2 గంటలు. ఎప్పుడు ముగిస్తాడా చూస్తారు. ఇక్కడే కాదు, ప్రపంచం అక్కడికి వెళ్ళి అంతే. వాచ్లన్నీ పగిలిపోతాయి, టండం పగిలిపోతాయి చూసి చూసి ఎప్పుడు ముగిస్తాడని చెప్పేసి. ఇంకా నిలబడడానికి కాళ్ళు ఒప్పుకో, మన శరీరం ఒప్పుకోదు. ఇక దేవుని యొక్క వాక్యం ఏమర్థం అవుతుంది? అందుకని పక్కన ఎవరుంటారు? ఆకాశ పక్షులు. ఎవరమ్మా వాళ్ళు? సైతాడు వచ్చి ఏం చేస్తాడమ్మా? ఎత్తిపోతాడు. అందుకనే నిష్ఫలాలు అవుతాం. ఫలం ఎన్నిసార్లు వెతికినా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఫలం ఫలించట్లేదు. అందుకే నెక్స్ట్ వీక్ నుంచి గంట 2 గంటలు ఎప్పుడు చెప్తాను, మీ అందరూ నిలబడి ఇవ్వనండి. చూస్తారు నెక్స్ట్ వీక్ ఎంతమంది వస్తారో చూస్తా. 5 మంది వస్తారు, 10 మంది వస్తారు, అందరు మీలో రాడు. ఆ దుస్థితికి మనం రాకూడదనే దేవుడు చెప్తున్నాడు. నువ్వు కూర్చునే ఉన్నా, ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలబడినా ఎలా వినాలమ్మా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడు శరీరం మనం ఏం చేయలేదు, సైతాన్ని ఏం చేయలేడు. శరీరము బలహీనం ఉంటున్నాడా ప్రభు. సొంత శిష్యులే నిద్రపోతున్నారంట. ఆయన ఏమో ప్రార్థన చేసుకుని నిద్రపోతున్నారు. ఆయన వచ్చేమన్నాడమ్మా? ఒక గడియను నా గురించి మేలుకుంటలేరా? ఒక గడియను మేలుకుంటలేరా? ఎన్ని 6 గంటల లేదైనా ఒక గడి అంటే ఎంత? గంట వాకింగ్ చెప్తాడు కదా నా సేవకుడు, వెళ్ళారా? వాళ్ళు నిద్రపోతున్నారు. అవి ఒకసారి చెప్పాడు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే సేమ్ రిపీట్. ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ అవుతుంది మనుషులు బలహీనులు. ఈ కొత్త సంవత్సరం ఉన్నాం, కొన్ని హెచ్చరిక మాటలు ఉంటాయి, గుచ్చుకుంటాయి, పర్లేదు. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం గుచ్చుకోకుండా మంది ఇవ్వమంటే అది తగ్గదు. గుచ్చాలి, మంచి ఇంజక్షన్ ఇస్తే గుచ్చుకుంటుంది, తగ్గుతుంది. దీని వాక్యం అగ్ని, సుత్తి, కత్తి. ఈ సుత్తి కత్తి పండగ అవసరం తగలాలి, అప్పుడు మనం మారుతాం. కొంతమంది అయినా కనీసం. అని ప్రభు అంటున్నాడు, ఏమి ఇచ్చున్నారో జాగ్రత్త సుమండి. శ్రద్ధగా వింటున్నారా దేవుడు చెప్పిన మాటల్ని? శ్రద్ధగా వినండి సుమా. లేకపోతే పక్కనే నీ కంటికి కనబడ్డు ఎవరున్నారమ్మా? వచ్చి ఎత్తుకుపోతాడు. నీ హృదయంలో ఎంత ఉన్నా, ఒక గింజ ఉన్నా ఎత్తుకుపోతాడు. ఆ యొక్క అవకాశం అడగవద్దు. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పిన మాటలని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పిన, యెషయా గ్రంథం చెప్పినవి ఎలా నెరవేరుతారు ఇక్కడ చూడండి. వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు కదా. అక్కడ ఏం జరిగింది? 4వ వచనం. అంతటా శాస్త్రియు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను. మరి అతని దగ్గర కుడి పార్శ్వం మందు మత్తత్యా అను షమ, అనయ, ఊరియా, ఎల్కియా, మయసియా అను వారు, అతని ఎడమ పార్శ్వం మందు పెదయ, మిషాయేలు, మల్కియా, హూషము, హర్షవర్ధన, జకరియా, మెషుల్లాం అను వారు నిలిచి ఉండిరి. వారు కూడా ఏమన్నారమ్మా? వారి పక్కన నిలబడ్డారంట. వాళ్ళు కూడా అధికారులు, వాళ్ళందరూ కూడా. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా ఆ గ్రంథము విప్పెను. విప్పగానే జనులందరూ నిలబడిరి. అప్పుడు చదివించి వినిపించాడు. 3 గంటలు, 4 గంటలు. గ్రంథం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విప్పగానే జనులు ఏం చేశారమ్మా? కూర్చున్నారా? వారికి నిలబడడం ఎవరు చెప్పారమ్మా? ఎజ్రా చెప్పాడా? నెహెమీయా చెప్పాడా? ఇందాక చాలా మంది పేర్లు చదివిన వారు చెప్పారా? వాక్యం చెప్తున్నాడు ఎజ్రా లేచి నిలబడి అని అన్నాడా? ఎవరు నిలబడ్డారు? వాళ్ళంతా వాళ్ళే. ఎందుకని? ఇది వారి హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం మీద ఆశ. దేవుని వాక్య గ్రంథం ఇంకా చదవలేదు, విప్పగానే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. లేచిపోయి దేవుని వాక్యాన్ని 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు చదువుతుండే విన్నారంట. హల్లెలూయా. అంత ఆశ నీకుందా నా సోడా, నీ సోదరి? ఈ సంవత్సరం అంతా నీకు అటువంటి ఆశ ఉంటేనే నువ్వు దేవుని గారు ఫలిస్తావు, లేకపోతే ఫలించలేవు. నరికేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. తర్వాత చూడండి 6వ వచనం, మళ్ళీ 5వ వచనం మళ్ళీ చదువుతున్నా. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథం విప్పాను. విప్పగానే జనులందరూ నిలబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఏమన్నారమ్మా? ఎవరు చెప్పారు ఆమెనని చెప్పమని?
నేను చెప్తాను, దేన్ని స్తుతిస్తుంటాను, మీరందరూ ఆమెన్ ఆమెన్ అని చెప్పాడు ఆయన. చెప్పకుండానే ఏమన్నారంట, ఎన్నిసార్లు చెప్తాను ఆమెన్ ఆమెన్, ఎవరు చెప్తారా? నేను ఒక్కడ ఆమెన్ అంటాను, నేను కొనుక్కోవాలి అక్కడ. ఎవరు చెప్పారు ఆమెన్ ఆమెన్ చెప్పమని? దేవుడు చెప్పాడా దిగొచ్చి? ఎజ్రా చెప్పాడా? నయమే చెప్పాడా? ఇది ఆశ అంటే ఆమె దేవుడు ఆమెన్ ఆమెన్ అని భయం. ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. దేవుడు శుద్ధించిన కాక ఆమెన్, దేవుడు శుద్ధికను కాక, దేవుడు ఘనపరచబడిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్. పుట్టిన అన్నారు వారు ఆమెన్ అని. దేవుడు ఏర్పాటు. ప్రార్థన చేయగానే అందరూ ఏకీపించుకొని ఏమన్నాడమ్మా, 2-3 నా నామలు ఏకీపించి ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తా. ఆయన ప్రార్థన చేశాడు, ఆమెన్ అంటాడు, ఈమందో ఈయనండు. ఏమంటాడు దేవుడు? నేను ప్రార్థన చేస్తాను, ఎవరు ఆమెన్ అనకపోతే దేవుడు ఏమంటాడు? ప్రార్థనలే గట్టిగా ఆమెన్ అనాలి. వాళ్ళని దేవుని స్తుతించారంట, హల్లెలూయా హల్లెలూయా గట్టిగా. ఆ మైదానం ఎంతమంది ఉన్నారమ్మా? 1000 మంది. ఎంత దద్దరిల్లిపోయి ఉంటుంది అది. నేను అనుకుంటున్నా, పల్లవ రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తే ఆ గడప కములు పునాదులు కదిలిపోయాయంట పల్లవ రాజ్యంలో. అది మైదానం కదిలిపోయి ఉండొచ్చు బహుశా. వారు ఆమెన్ ఆమెన్ అనగానే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనగానే వారికి ఆశ ఉంది. నీకుందా ఆశ నా సోదర నా సోదరే? ఆశతో రావాలి దేవుని మందిరానికి. తర్వాత చూడండి, ఇంకేం చేశారు చూద్దాం. ఎలాగన్నారు ఆమెను ఉట్టినాను లేదు. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ ఏం చేశారమ్మా? తమ చేతులెత్తి ఏమని? దేవుడు చేతులెత్తి ఆమెన్ ఆమెన్ ఆమెన్, చేతులెత్తి ఆమెన్ అన్నారంట. అంటే చేతులెత్తడం అంటే దీన్ని స్తుతించుడా? ఆమెన్ అంటే అలా జరుగుడు కాక, ఎల్లప్పుడు నీకు మహిమ కలుగు కాక. తర్వాత ఏమని చూడండి, నేలకు ముఖములు ఉంచుకొని యెహోవాకు, దీని భావం ఏమైనా ఒక నిమిషం ఆలోచన చేసుకుని దీని భావం ఏంటి? చేతులెత్తి ఆమె ఆమె అన్నారు, మొఖాలు నేల మోపి యెహోవాకి నమస్కారం చేశారంట. యెహోవా నేల మీద ఉన్నాడమ్మా, ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆకాశం నా సింహాసనం, ఆకాశం ఉన్నాడు ఆయన. ఆయన స్తుతించాలంటే మొఖాలు ఎక్కడ ఉండాలి? అలా ఎత్తి ప్రభావానికి పొందాలి అనాలి. మరి మొఖాలు ఎక్కడ పెట్టారంట? ఎందుకని ఎందుకని నీ వైపు చూడడానికి నాకు అర్హత లేదా? నువ్వు పరిశుద్ధవి, మేమందరం పాపాత్మ ఆయన. దుమ్ము ధూళి వంటి వారం. నేల మీద ఏమంటది? దుమ్ము ధూళి. మేము దుమ్ము ధూళి వంటి వారం నాయన, నువ్వేపు చూడడానికి మా అర్హత లేనాయనా, అంత పాపమాలను నాయనా అని ఆయన వైపు చూడడానికి ధైర్యం చాలక మొహాలను నేల మోపి ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఇది పశ్చాత్తాపం అంటే, హృదయంలో గ్రహింపండి. ఇది మారు మనసు అంటే. ఇది ఒకసారి వాళ్ళ మారు మనసే ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మనసులే మారవు. రాతి బండలు ఉంటాయి, ఏం మారదు, మనసు మారదు. పాపాలు ఒప్పుకోరు. ఇంక దేవుడే పని చేస్తాడు. దీని వాక్యం మారుతుంది, వాళ్ళు ఏం ఫలిస్తుంది. అందుకని ఏడుస్తున్నాడు ఆయన. నరికైనా అంటున్నాడు ఆయన. మారు మనసు ఉంటే చాలా మందికి. కానీ వీళ్ళు చూడండి, ఒకే ఒక్కసారి వాక్యం చెప్పగానే ఎంత మారు మనసు వాళ్ళకి. మొఖాలని నేల మీద ఓపేసి, ప్రభువా క్షమించు నాయనా, నేను పాపాత్మను, నువ్వు పరిశుద్ధునివి అని ఒప్పుకుంటున్నారు పాపలని కూడా. ఈ పశ్చాత్తం నీకుందా? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడా. ఎవరైతే తప్పు చేసామని తప్పు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటారో వారు వర్ధిల్లరు, అంతే. ఫలించరాలి ఇంకా జీవితంలో ఫలింపడే ఉండదు. కానీ తప్పు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందును, 30 60 100 ఫలించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే కప్పి పెట్టుకుంటున్నారో తప్పులు, జీవితం వర్ధిల్లరు. ఎవరైతే వీరి వలె ఒప్పుకుంటున్నారో వారు ఫలిస్తారు. దేవుని స్తోత్రం. మళ్ళీ చదువుతున్న 6వ వచనం. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ పలుకుతూ నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగూ నిలబడుచుండగా యెషూవా, బాని, షేరబ్యా, యామీను, అక్కూబు, షబ్బతై, ఉదీయ, మహిషయ, కెలీట, అజర్యా, యోజబాదు, హనాను, పెనాయిలను, లేవీలను ధర్మశాస్త్ర తాత్పర్యమును తెలియజెప్పారు. ఎంతమంది వాళ్ళ అర్థం చదివాడు ఎజ్రా, వీళ్ళందరూ అర్థం చెప్పారంట. బాగానుంది. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి, తర్వాత ఏందమ్మా, జనులు బాగుగా గ్రహించినట్లు వారికి అర్థము చెప్పిరి. ఎలా చెప్పారంట దేని వాక్యాన్ని? చదవగానే ఒక అందరికి అర్థమవుతుందా? ఎలా చెప్పారంట? చదవబడిన దాన్ని అర్థం చేసుకోవడానికి విడమరిచి తాత్పర్యం చెప్పి వాళ్ళందరూ బాగా గ్రహించినట్లుగా అర్థం చెప్పారంట.
ఇది దేవుని కృప. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం నిజాలు చదువుకుంటాం మనం. ఏమైనా అర్థమైనా మనకి? 13వ అధ్యాయం మత్తయి సువార్త నిజాలు చదువు ఎత్తు అని గురించి అర్థమవుతానే మనకి. దేవుడు చెప్తాను కానీ అర్థం కావు. ఎందుకని? ఇవంటే ప్రేమ ఆయనకి. ఇంత బ్రదర్ చెప్పాడు పీటర్ గారు, ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు. నా కష్టాలు మీకు తెలియదు, వింటారా వెళ్ళిపోతారు అంతే మీరు, అంతే. నా కష్టాలు మీకేం తెలుసు. ఎందుకని? ఇది నా డ్యూటీ కదా, ఆయన నాకు ఇచ్చిన డ్యూటీ. మీకు అర్థమైనట్టు చెప్పాలి, మీరు మానవస్ పొందాలి, మీకు దేవుని కొరకు ఫలించాలి. అప్పుడు ఆయనకి సంతోషం, నాకు సంతోషం. అలా ఎండిపోయిన మొక్కలు ఉంటే ఆయనకే సంతోషం. మన జీవితాలు అలా ఉంటుంది. కొత్త సంవత్సరంలో దేవుని కొరకు ఫలించాలి. ఫలం వెతకడానికి వస్తాడైనా. ఏ సమయంలో వస్తాడో మనకు తెలీదు. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, గత సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంకా అలాగే ఉన్నవే, ఏంటి ప్రయోజనం? అంత శ్రద్ధతో విన్నారు వాళ్ళందరూ కూడా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు వారి హృదయం మారిపోయింది, పశ్చాత్తాపం వచ్చేసింది. తర్వాత చూడండి 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని నవ్వుట మొదలు పెట్టగా అని ఉంది అక్కడ. ఏముందమ్మా? ఇదేంటిది? ఏం చేశారంట చూడండి. ఇటీవల వారు దేవుని గ్రంథ స్పష్టంగా చెప్పినప్పుడు ఏం జరిగిందమ్మా? 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రము, యెజ్రెయాను జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాను ప్రతిష్ఠితమని జనులు చెప్పి భరించలేపారు. అంతమంది ఒక్కసారి ఏడుస్తున్నారంటే దీని వాక్యం చెప్పగానే వారందరూ ఏం మొదలు పెట్టారంటమ్మా? ఏడటం మొదలు పెట్టారంట. ఎందుకు ఏడవడం? ఎందుకు ఏడ్చారు చెప్పు? ఎందుకు ఏడ్చారు తెలీదా? మనుషులు ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో అప్పుడు ఏడుపు వస్తుంది. పశ్చాత్తాపం ఏమన్నా ఏడుపులో ఎవరు నవ్వుతూనే ఉంటుంది మొహాలు. వాళ్ళు ఏడడం మొదలు పెట్టారంట. అంటే ఏం చేయంటమ్మా? దేవుడు చెప్పిన మాటలేని అంత శ్రద్ధగా ఉన్నారు కాబట్టి వారి హృదయంలో ఏమన్నారన్నప్పుడు పశ్చాత్తాపం. అయ్యో ఇంత పాపలమో, అందుకే నేలకి నమస్కారం మొంగి ఆమె చూడ ధైర్యం చేయాలక. ప్రభు ఏమన్నాడమ్మా? నా నిమిత్తం ఏడవద్దు. ఏడమన్నాడు, మానేమన్నాడు ఆయన? ఏడమన్నాడు. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ పాప నిమిత్తం ఏడవండి, మీ పిల్లల పాప నిమిత్తం ఏడవండి అన్నాడాయన. అది చేశారు వాళ్ళు. ఏడ్చి మొదలు పెట్టారంట. అయ్యో మేము పాపలే, మా పిల్లలు పాపలే, మేము పాపలే, మా పిల్లలు పాపలే, క్షమించు నాయన అని ఏట మొదలు పెట్టారంట వాళ్ళందరూ. ఇదండి పశ్చాత్తాపం అంటే. దీని వాక్యంలో ఫలించమండి. ఇది విని వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ అలాగే రొటీన్ రావడం వెళ్ళిపోవడం, 52 ఆదివారాలు వెళ్ళిపోయినాయి పోయిన సంవత్సరం. నీ జీవితంలో ఎన్నో వెళ్ళిపోయినాయి, నా జీవితంలో వెళ్ళిపోయి 520 ఆదివారాలు వెళ్ళిపోయినాయి 10 సంవత్సరాలు అయింది కాబట్టి. నువ్వు ఎలాగున్నావు? నేను ఎలాగున్నా? నేను బోధిస్తున్నాను, బోధించిన ప్రకారం ఉన్నానా? వేషధారిగా ఉన్నానా నేను? నువ్వు ఎలాగున్నావు? వింటున్నావు? మారు మనసు పొందావా? ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎన్ని మందిరాలు, ఎన్ని దేశాలు ఉన్నాయి, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మీ హృదయాలు ఎలాగున్నాయి? నా బిడ్డలు ఇజ్రాయేల్ వాళ్ళు ఉన్నాయా? మీరు పాపల నుంచి ఏడుస్తున్నారా? పశ్చాత్తాపం మీలో ఉందా? తప్పులు ఒప్పుకుంటున్నారా? రొటీన్గా వెళ్ళిపోతున్నారా? ఈ సంవత్సరం అలాగ ఉంటుందని కృపాకాలంలో ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. తర్వాత 11వ వచనం, 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఏం చేశారమ్మా? ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదనే వార్త అనేది. ఆ తర్వాత జనులు తమకు తెలియబడిన మాటలన్నిటినీ ఏమన్నా 12వ వచనం చూడండి. గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి పలహారాలు పంపించుటకును, సంబరం ఉండుటకును ఎవరిండ్లకు వారు వెళ్ళిరి. సంతోషంగా వెళ్ళారు. ఎందుకని? దుఃఖాన్ని ఆనందంగా మార్చగల దేవుడు, వేదనని ఆనందంగా, దుఃఖాన్ని నాట్యంగా మార్చగల దేవుడు, యాషస్ బూడిదని పూదండగా మార్చగల దేవుడు. అలా ఏడ్చి పశ్చాత్తాపం పొందారు కాబట్టి ఎలాగెళ్ళారు? మా ఇంటికి సంతోషంగా ఆనందంగా వెళ్ళారు. ఈ సంతోషం ఆనందం నీకు మనుషుడు ఇవ్వలేడు.
నీకు నువ్వు తీసుకోలేవు, నేను ఇవ్వలేను, మీరు తీసుకోలేరు. ఈ ఆనందం దేవుడు మాత్రం నీకు ఇవ్వగలడు నా సోదరే. ఈ ఆనందం ఎక్కడ దొరకదు. దేవుని వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితేనే నువ్వు గ్రహిస్తేనే నీకు అర్థమవుతుంది, లేకపోతే నీకు అర్థం కాదు. వారి వలే చూస్తావు, ఇంటి మాట వింటావు కానీ అర్థం కాదు. ఇప్పుడు చూడండి, 2వ దినమందు జల్లందరి పెద్దల్లో ప్రధాన వారును యాజకులు లేవిను ధర్మశాస్త్రంగా మాట వినవాలని శాస్త్రిని ఎజ్రేతో కూడి వచ్చి యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాస ఉత్సవకాలం ముందు ఇజ్రాయేలు పర్ణశాలలో నివాసం చేయాలని వ్రాయబడి కనుగొనను. మరియు వారు తమ పట్టణంలోనింటిలోనూ యెరూషలేమును ప్రకటన చేసి తెలియజేసినమనగా, మీరు పర్వతముకు పోయి ఒలివ చెట్లు కొమ్మలను, అడవి చెట్ల కొమ్మలను, గుంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గూరుగల వేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాల కట్టవలను. ఇప్పుడు చూడండి 16వ వచనం ఏముందమ్మా? ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనందరూ తమ తమ ఇళ్ల మీద తమ రోగిళ్లలోను, దేవందరు వారంలోను, నీటి గుమ్మ వీధులను, విప్రగంలోను, వీధులను, పర్ణశాలలు కట్టుకుని అందరూ దేవుని స్తోత్రం చెల్లిస్తాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంతో ఘనంగా జరిగింది ఆ పర్ణశాల పండుగ. దానికి కారణం ఏంటి చెప్తారా? వారికి తెలియజేసిన ప్రకారము వారు కొండలెక్కి ఆ కొమ్మల్ని, గుంజి చెట్లను, నిర్వంజి చెట్లను అన్ని కొట్టి తెచ్చి పర్ణశాల కట్టుకొని అందులో నివసించి దీని స్తోత్రం చెల్లించారంట. ఇవన్నీ ఎవరు చెప్పారు ఇలా చేయమని? దేవుడు చెప్పిన మా ప్రకారం వారు చేశారు కాబట్టి ఆ యొక్క ఉత్సవంలో ఏమొచ్చిందో వారికి సంతోషము, సమాధానం. దేవుడు చెప్పిన మాట విన్నారు వాళ్ళు, అందుకనే సంతోషం. నీవు దేవుని మాట వింటేనే నీకు సంతోషం, లేకపోతే నీకు సంతోషం ఉన్నా ఎగిరిపోతుంది. ఆకాశం వచ్చి పక్కన ఉంటే ఎత్తుకుపోతాయి. అర్థమైందా? నీకు సంతోషం, సమాధానం ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. వినకపోతే తాత్కాలికంగానే ఉంటాయి సంతోషాలన్నీ కూడా. దేవుని యందు ఆనందించడం వల్ల బలం పొందుదురు అని చెప్పాడు కదా. దేవుని వాక్యం ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దేవరాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అటువంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలా ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటిగా వస్తున్నావా? ఏం చేద్దాం మళ్ళీ? ఒకసారి డిసైపుల్స్ చూడండి ఏం చేయాలి. ఇప్పుడు చెప్తున్నా సంగతి వినండి, ముగింపులోకి వెళ్తున్నా. మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి. మార్కు 9 చాలా శ్రేష్టమైన మాటలు. నీ సంవత్సరం అంతా ఎలా గడపాలి? నువ్వు ఎండిన చెట్టు వల్ల ఉండొద్దు, ఫలించి చెట్టు వల్ల ఉండు. మార్కు సువార్త 9. మార్కు సువార్త 9:30 చాలా జాగ్రత్తగానండి, మర్మమైన మాటలు. మార్కు 9:30 వారు అక్కడ నుండి బయలుదేరి గలిగుండా వెళ్ళిచుండిని. అది ఎవరికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. ఇప్పుడు 32వ వచనంలో ఏముంది మీరు చదవండి ఒకసారి. నేను వెళ్తున్నాడయ్యా, మనిషి కుమారుడు వెళ్తున్నాడు యెరూషలేముకి, 3 చంపేస్తారు ఆయన్ని, 3 దినాలు లేస్తాడు అని చెప్పారు. ఎవరు చెప్పాడు? ఆయన 12 మంది శిష్యులు చెప్పాడు. వారికి అర్థమైందా? వారికి అర్థం కాలేదంట, గ్రహించలేదంట. వాళ్ళు గ్రహించలేదు. తర్వాత ఏముంది? వారు ఆయన అడుగా భయపడ్డారంట. ఏసి చెప్పిన మాటకు అర్థం కాలేదు. ఎందుకు చెప్తాడండి దేవుడు? ఆయన చెప్పిన మాట వినాలని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవాలని కదా. వాళ్ళు గ్రహించలేదని 12 మంది. గ్రహించలేనప్పుడు మరి అక్కడ గ్రహించలేనప్పుడు వెళ్ళి అడిగావు కదా, ప్రభా వ్యక్తివానికి ఉపమానం ఏంటి అడిగారు కదా. మళ్ళీ మరి ఇప్పుడు ఎందుకు అడగలేదు? చెప్పండి. అక్కడేముంది? అక్కడ భయపడ్డారంట. భయపడితే సంగతులు జరుగుతాయా? భయపడిపోతే ఇంకా వరస్ట్ అవుతుంది. వారు గనక భయపడకుండా ప్రభువా మాకు అర్థం కాలేదని అడిగుంటే వారు ధన్యులే ఉందరు. ఆయన మరణం గురించి, జీవం గురించి ఇంకా గొప్ప సాక్షి ఉందరు. పరిశుద్ధాత్మ దేవం ముందే అది అర్థం కాలేదు. అర్థం కాకపోతే మళ్ళీ అడగలేదు, భయపడిపోయారంట. నువ్వు తిడతాడేమో, నిజం చెప్తే తిడతాడేమో, నిజం చెప్తే కొడతాడేమో, గెటౌట్ అంటాడేమో అని భయపడిపోయారంట. నిజం దాచిపెట్టావా నువ్వు వర్తిల్లవు నా సోదరే. అబద్ధాలు చెప్తున్నావా నువ్వు వర్తిల్లవు. భయపడి దేవుడు వర్తిల్లవు. అందుకని వారు భయపడిపోయారంట. అమ్మ తిట్టేస్తాడేమో అని చాలాసార్లు తిట్టాడు కదా. అక్కడ నావ మీద ఉన్నప్పుడు కానీ ఇంకా చాలాసార్లు తిట్టాడని. విశ్వాసం లేని మూకథం ద్వారా ఎంతకాలం చదివి తిట్టాడు కాబట్టి భయపడిపోయారు. మళ్ళీ తిడతాడేమో, పైగా అంతరైనా తిట్టేస్తాడేమో అని అడగొద్దు, ఏం అడగొద్దు అని చెప్పేసి అర్థం కాకుండా వెళ్ళిపోయారంట.
తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అర్థమైంది వాళ్ళకి. సరే, ఇప్పుడు చూడండి, చాలా మంది గ్రహించకపోతే అర్థం కాదు. మరి అప్పుడు ఏం చేయాలా? మొట్టమొదటి భయపడవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతను ప్రత్యక్షంగా సెలవిచ్చాను. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించి యెహోవాను అనునామం వహించిన వాడు ఎలాగో సెలవిచ్చినాడు. ఏమని? 3వ వచనం, నాకు మొరబెట్టము, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు మొరబెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు ఏమన్నా గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని చెప్తా అంటున్నాడు. నాకు మొరబెట్టు, భయపడద్దు, అడుగు, నన్ను చెప్తా నీకు ఏది రైట్, ఏది మంచిది, అప్పుడు నీవు గ్రహిస్తావు. అంతేగాని భయపడి దాచుకున్నావా? మొరబెట్టు, నాకు అడుగు, నువ్వు గ్రహించలేని సంగతులు నేను చెప్తా నీకు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎన్ని ఉన్నాయేమో అన్ని అర్థమైపోతున్నా మనకి. ఏం చేయాలా? అడగాలి. అని అడిగేటప్పుడు ఆయన గ్రహించగల శక్తి ఇస్తాడు. ఈరోజు దేవుని కృప కాబట్టి కొన్ని సంగతులు గ్రహించగల శక్తి ఉన్న వారికి వినిపిస్తున్నాడు దేవుడు, పక్కన పెట్టేవారు కాదు. గ్రహించగల శక్తి గల వారికి పెడుతున్నాడు దేవుడు. అవునా? అడగాలి దేవుని. ప్రభువా, బ్రదర్ చెప్పారు, ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు ఈవేళ చర్చికి? ప్రభు ఈరోజు నాతో మాట్లాడాను, ఎంతమంది వచ్చారు అడిగాడు ఆయన. అలా వస్తున్నామా? నేను వాక్యం చెప్పే ముందు ప్రతి వారం చెప్పే మాట అదే, ప్రభువా నా బ్రదర్ తెరుగునైనా, నీ వాక్యం మాట్లాడినైనా, నేను ప్రార్థన చేసుకుంటా, మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరైనా తెరవడానికి ఇంట్లో ఎలా చేసుకోలేదు కదా, కానీ ఇక్కడికి వచ్చినా చేసుకోండి అని చెప్తున్నాను. ఎంతమంది చేస్తున్నారు? మీరు నాతో మాట్లాడని. ఇప్పుడు మీరు చేసే ఆలోచించండి. మరి దేవుడు గ్రహింపగల శక్తి ఎందుకు ఇస్తాడు మనకి? ఏం ఫలిస్తాం దేవుని వరకు? తర్వాత ముగిస్తున్నా. అలా అడగాలంట దేవుని. అమ్మా, మత్తయి సువార్త మళ్ళీ ఒకసారి 13వ అధ్యాయం, అక్కడేముందో మత్తయి 13. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు అందరూ ఉపమానం ఉన్నారు, వెళ్ళిపోయారు. 10వ వచనంలో ఏమని చూడండి. తర్వాత శిష్యులు వచ్చి, నీ ఉపమానం ఎందుకు ఎదుగు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడుగా. ఇప్పుడు 16వ వచనం, అయితే మీ కన్నులు చూచినవు గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినిచినవు గనక అవి ధన్యులైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచి వాటిని మేము చూడగోరి విను వాటిని వినగోరి వినకపోయేది మీతో చెప్తున్నాను అని చెప్పి 18వ వచనమా, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినండి అని అప్పుడు చెప్పాడు. ఇవన్నీ ఉపమానం భావం. ఎందుకని? వారు అడిగారు ప్రభుని, ప్రభువా మాకు అర్థం కావట్లేదు నాయన, ఏంటి ఉపమాన భావాన్ని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా చెప్తున్నాయా, మీకు ఆశ ఉంది కాబట్టి చెప్తున్నా వినండి అని ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు మాకు అర్థమైందా? త్రోవ పక్కన విత్తనాలు ఎలా ఉన్నారో అర్థమైందా? విని గ్రహించకపోతే, హృదయంలో మారు మనసు లేకపోతే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే సైతాను పక్కనే ఉంటాడు. నువ్వు అలాగే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఫలించవు. అందుకని దేవుడు చెప్తున్నాడు, అలా ఉండొద్దు. మీరు త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైనా ఉండొద్దు. సైతాను పక్కన నీ కంటికి కనబడ్డు. ఆకాశ పక్షులు కంటికి కనబడతాయి, కానీ సైతాను నీకు కనపడ్డు. ఎత్తుకుపోతాడు. జాగ్రత్త సొమ్మ, నీ ఫలించవు నా కొరకు, జాగ్రత్త సొమ్మ. అందులేచినవాడిని. అందుకని పరిశుద్ధాత్మ శక్తి చేత దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు దేవునికి, ప్రభువా నీ ధర్మశాస్త్రములో నేను గ్రహింపలేని ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించినట్లు నా మనోనేత్రం వెలిగించి ప్రభువుని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు తండ్రి ఆయన. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది? 140 కీర్తనలు 140 కీర్తనలు 140 కీర్తనలు 140 5వ వచనం, గర్విష్ఠులు నా కొరకు ఊరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నట్టుగా ఉచ్చులను హొగ్గి ఉన్నారు అని దావీదు అంటున్నాడు. గర్విష్ఠులు వీళ్ళందరూ కూడా త్రోవ పక్కన కాచుకున్నారంట. ఎవరి కోసం? దావీదు కోసం. ఎప్పుడు పట్టుకుందాం వల వేసేసారంట త్రోవ పక్కనే. వాళ్ళంతా ఎవరు? త్రోవ పక్కన ఉన్న వాళ్ళంతా వారి హృదయంలో దేని వాక్యానికి చోట్లేదు.
దేవుని వాక్యం వింటున్నారు కానీ అర్థం కావట్లేదు, గ్రహించట్లేదు, మారు మనసు లేదు. అందుకే దావీదు లాంటి భక్తుడు నీతి మందులు వెళ్తుంటే ఆయన పట్టుకోవాలని వల వేసారంట త్రోవ పక్కన. పంపించింది ఎవరు వారిని? సైతానుడు. ఇలా ఉంటాయి. నీకు అర్థం కాకపోతే సైతాన్ పక్కనే ఉంటాడు. నీ జీవితంలో మార్పు లేకపోతే సైతాన్ నిన్ను నాశనం చేస్తాడు. ఈ క్రొత్త సంవత్సరం దేవుడు దయా కిరీటం కనుక ఇచ్చున్నాడు. నువ్వు ఎవరి కొరకు ఫలిస్తావు? నీ కొరక, ఇంకొకరి కొరక, దేవుని కొరక? ఆలోచన చేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, తెలిసి తెలియక తప్పని క్షమించు నాయనా. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరమైనా నీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయి. ఫలము వెనక వచ్చాను, ఫలము కానలేదు. ఫలము నీయలేవా అంజూరమా? ఫలము వెదక వచ్చాను, ఫలము కానలేదు. ఫలము నీయలేవా అంజూరమా? ప్రభా, మా హృదయాన్ని వెలిగించు. నీకు ఫలించడానికి చేయి ప్రభా. ఈ త్రోపక పడి వ్యక్తులను తను క్షమించినైనా చూడగల మనసును తెచ్చేయి, చూడగల కన్నులు తెచ్చేయి, వినడానికి చేతులు తెచ్చేయి. నేనింతకాలం వేచినాను, ఈ ఏడు కూడా గడచిపోయే. నేనింతకాలము వేచినాను, ఈ ఏడు కూడా గడచిపోయే. ఏనాడు ఫలితంబు చూడలేదు, ఫలము నీయలేవా అంజూరమా? ఏనాడు ఫలితంబు చూడలేదు, ఫలము నీయలేవా అంజూరమా? ఫలము వెదక వచ్చాను, ఫలము కానలేదు. ఫలము నీయలేవా అంజూరమా? దేవానికి వందనాలు తండ్రి. ఫలించని అంజూరు చెట్టు వలె త్రోవ ప్రక్కను పడిన విత్తనం వలె మేము ఉన్నాం తండ్రి. క్షమించుతున్నాయినా. ఎన్నో ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి మా జీవితంలో, ఎన్నో ఆధారాలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ వారం అక్కడే ఉన్నాం తండ్రి. ఇజ్రాయేలు వలె మేము ఉండాలని మమ్మల్ని ప్రేమించి మాట్లాడిన మాటలు పడి దేవానికి వందనాలు తండ్రి. నేను చూడడానికి మాకు అర్హత లేదు. మా ముఖాల నేలను మోపి దేవానికి వందనాలు తెలుస్తున్నాం నాయన.
యేసు రక్తంతో మమ్మల్ని కడుగు, నీ శరీరంతో బలపరచు, నీ కొరకు ఫలించు అంజూరపు చెట్టు వలె. నువ్వు నరకక ముందే, అగ్నిలో కాల్చివేయక ముందే నీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయి. నీ రోషము భరించలేనిది, నీ కోపము ఉగ్రత మేము భరించలేము నాయనా. అయితే నీ ప్రేమ, నీ వాత్సల్యం ఎంతో గొప్పది, దయగల దేవుడు నాయనా. అందుకని నీ కుమారుని పంపించావు, తెలిసి తెలియక తప్పులను క్షమించి నీ రక్తం చేత కడిగి తిరిగి చేయకుండా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకోమని. ఇది బల్లో చేయొచ్చుండగా ఎవరైతే గ్రహించి తమ పాపలతో ఏడ్చి బల్లో చేవేస్తున్నారో వారిని క్షమించి మారుమోసం దయచేసి హృదయంలో పశ్చాత్తాపం ఇచ్చి నీ కుమారుడుగా, నీ కుమార్తెగా చేయమని. అలాగే నేను కూడా నాలో అయిన దోషాలు ఉన్నాయేమో నన్ను క్షమించి నీ సాక్షిగా, నీ సేవకుడిగా నన్ను దీవించమని, నా కుటుంబాన్ని ఆదరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా ప్రార్థనలు గడపండి, బల్లో చేవేద్దాం. ఈలోగా ఇజ్రాయేల్ నిలబడి ఎలా పాపాలు ఒప్పుకొని ఏడుస్తున్నారో మన పాపాలు ఏడుద్దాం, కాసేపు ఏడుద్దాం, కనీసం ఒక నిమిషాన్ని ఏడుద్దాం.